హలో ఆల్. ఉడుపి షిప్ యార్డ్ లిమిటెడ్ నుంచి అయితే నోటిఫికేషన్ వచ్చింది. దీనికి సంబంధించిన క్వాలిఫికేషన్ ఏంటి, ఎవరెవరు అర్హులు, సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, లాస్ట్ డేట్ ఎప్పుడు, ఇలా పూర్తి వివరాలు ఈ వీడియోలో చూద్దాం. చూడండి, ఇది మనకి కర్ణాటకలో ఉన్నటువంటి మల్పే ఉడుపి కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్ నుంచి నోటిఫికేషన్ రావడం జరిగింది. ఓకే, మరి దీనికి ఏ వేకెన్సీస్ ఉన్నాయి కూడా క్లియర్గా చూద్దాం. ఇక్కడ మీకు క్లియర్గా ఉంది, ఆఫీస్ అసిస్టెంట్ సంబంధించి అయితే మీకు మినిమం డిగ్రీ ఉండాలండి, విత్ 60 మార్క్స్ అయితే మీకు మినిమం వచ్చి ఉండాలి. దీనికి ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు, 2 years ఎక్స్పీరియన్స్ అయితే మీకు ఉండాలంట. నెక్స్ట్ మెకానికల్ వాళ్ళకి డ్రాఫ్ట్స్మెన్ అయితే మీకు వేకెన్సీ ఉంది. దీనికి 3 years డిప్లొమా ఉంటే సరిపోతుంది. ఓకే, దీనికి కూడా 2 years ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. ఎవరైతే డిప్లొమా చేసి మెకానికల్లో 3 years ఏదైనా బయట వర్క్ చేసి ఉంటారో వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ డ్రాఫ్ట్స్మెన్లో ఎలక్ట్రికల్ ఉందండి, దీనికి కూడా 3 years డిప్లొమా విత్ 60% మార్క్స్ అయితే వచ్చి ఉండాలి మినిమం. ఇంకా దీనికి 2 years ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారండి మీకు ఎలక్ట్రికల్ మీ సిస్టమ్ మీ స్ట్రీమ్లో, కాబట్టి మీరు దీనికి గుర్తుండాలి. ఇక్కడ ప్రొఫెషన్స్ ఇన్ ఆటో క్యాడ్, ఎవరైతే ఆటో క్యాడ్ ఉంటారో వీళ్ళు డిజైరబుల్ అనమాట, ఫస్ట్ ప్రిఫరెన్స్ వీళ్ళకి ఇస్తారు. నెక్స్ట్ టెక్నీషియన్ ఎలక్ట్రికల్ అయితే దీనికి ఎస్ఎస్ఎల్సి లేదా ఐటీఐ నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ అయితే మీకు ఉంటే ఫస్ట్ ప్రియారిటీ ఇస్తారు. నెక్స్ట్ దీనికి కూడా 2 years ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. ఓకే, నెక్స్ట్ స్టోర్ కీపర్ విషయానికి వస్తే స్టోర్ కీపర్ కూడా గ్రాడ్యుయేషన్ అయితే అడుగుతున్నారు. చూడండి, గ్రాడ్యుయేట్ విత్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ మెటీరియల్స్ మేనేజ్మెంట్. ఇక్కడ స్టోర్ కీపర్ అంటే మీకు అనుకోవచ్చు ఇది 10th class పోస్ట్ అనుకోవచ్చు, కానీ దీనికి క్వాలిఫికేషన్ డిగ్రీ అయితే ఉండాలి. దట్టు మెటీరియల్స్ మేనేజ్మెంట్లో మీరు పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా చేసి అయితే ఉండాలి. ఆర్ మినిమం 3 years డిప్లొమా ఇన్ ఇంజనీర్ మెకానికల్ ఆర్ ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్, లేదంటే మెకాట్రానిక్స్ లేదా మెరైన్ షిప్ బిల్డింగ్లో మీరైతే 3 years డిప్లొమా కోర్స్ చేసి ఉండాలి. దీనికి మినిమం 2 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి, మీరు ఇది గుర్తుపెట్టుకోండి. ఇక అప్లికేషన్ అనేది మీకు ఆన్లైన్లోనే August 11 స్టార్ట్ అయింది. లాస్ట్ డేట్ వచ్చేసరికి September 1. యాజ్ మచ్ పాసిబుల్ ఎర్లీగా అప్లై చేసుకోవచ్చు. ఇక నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ విషయానికి వచ్చినట్లయితే ఆఫీస్ అసిస్టెంట్ సంబంధించింది అండర్లో 4 ఉంటే ఓబీసీలో 1 ఉన్నాయి, టోటల్ 5 అయితే ఉన్నాయి. ఇక డ్రాఫ్ట్స్మెన్ మెకానికల్ 1, డ్రాఫ్ట్స్మెన్ ఎలక్ట్రికల్ 1, టెక్నీషియన్ ఎలక్ట్రికల్ 1, స్టోర్ కీపర్ 1, టోటల్ 8 అయితే పోస్టులు ఉన్నాయి. ఇక సింగిల్ డిజిట్ అవ్వచ్చు, కాబట్టి మీరు అప్లై చేసుకుని ట్రై చేస్తే కనుక లక్ ఉంటే మీకు జాబ్ రావచ్చు. సో ఇది కంప్లీట్గా మీకు ఇది 5 years కాంట్రాక్ట్ బేస్ అయితే మీకు ఉంటుంది. 5 years గుర్తుపెట్టుకోండి, పర్మనెంట్ పోస్ట్ అయితే కాదు. కానీ గవర్నమెంట్లో మీకైతే ఇది ఫర్దర్గా 5 years పూర్తయిన తర్వాత మీకైతే పీరియడ్ ఇవ్వడానికి అవకాశం ఉంది. ఇఫ్ ఇన్ కేస్ మిమ్మల్ని పర్మనెంట్ కూడా చేసే అవకాశాలు చాలా వరకు అయితే ఉంటాయి. కాబట్టి ఇది 5 years కాంట్రాక్ట్ బేస్ కాదు సార్, మేము అప్లై చేయమని అనుకోవద్దు. మంచి శాలరీ అయితే మీకు ఉంటుంది. కాబట్టి మీకు ఫర్దర్గా 5 years పూర్తయిన తర్వాత మీ పీరియడ్ పూర్తయిపోయిన తర్వాత మిమ్మల్ని పర్మనెంట్ చేసే అవకాశాలు అయితే మీకు ఉంటాయి. ఇక శాలరీ విషయానికి వస్తే రెమ్యూనరేషన్ అంటారు. బేసిక్ పే మీకు 21,000 అయితే ఉంటుంది. సో గ్రాస్ వచ్చేసరికి మీకు 29,000 అయితే మీకు ఈజీగా ఉంటుంది అనమాట. సో 25,000 నుంచి మీకు 29,000 అయితే ఉంటుంది. సో ఏజ్ లిమిట్ విషయానికి వస్తే మినిమం 30 years అయితే మీకు ఉండాలండి. మినిమం 30 years అయితే మీకు ఉండాలి, అప్పర్ ఏజ్ లిమిట్ ఇది. సో మీకు దీనికి సంబంధించి మీకు ఏజ్ రిలాక్సేషన్ ఓబీసీ వాళ్ళకి 3 years ఉంటుంది. ఇక ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఇంకా పీడబ్ల్యూ వరకు అయితే 45 years వరకు మీరు అప్లై చేసుకోవచ్చు. ఇక మెథడ్ ఆఫ్ సెలక్షన్ ఎంపిక విధానం పోస్ట్ వైజ్గా అలాగ ఉంటుందండి. సో ఆఫీస్ అసిస్టెంట్ లేదా స్టోర్ కీపర్ సంబంధించింది అయితే మీకు డిస్క్రిప్టివ్ ఆఫ్లైన్లో మీకు ఎగ్జామ్ ఉంటుంది. అదేవిధంగా ఆబ్జెక్టివ్ కూడా మీకు ఎగ్జామ్ ఉంటుంది అనమాట, టైప్ టెస్ట్ ఉంటుంది మీకు. సో ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇంకో ఆబ్జెక్టివ్ ఆఫ్లైన్ టెస్ట్ ఏదైతే ఉందో మీకు 75 minutes ఉంటుందండి. మీకు ఎగ్జామ్ అనేది 70 questions వస్తాయి మీకు, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. ఓకే, ఇందులో 2 parts ఉంటాయి. ఒకటి జనరల్ మార్క్స్ 30 marks వస్తే, డిసిప్లిన్ అంటే మీ ట్రేడ్ సంబంధించి 40 marks అయితే ఉంటుంది. ఈచ్ క్వశ్చన్ 1 mark అయితే మీకు ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. నో నెగిటివ్ మార్కింగ్ లేదు ఇక్కడ. సో మీరు దీన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇక డిస్క్రిప్టివ్ అంటే మనం టైప్ చేయాల్సి ఉంటుంది. ఇది కూడా ఆఫ్లైన్ మీరు టెస్ట్ పెట్టడం జరుగుతుంది. 60 minutes అయితే ఉంటుంది మీరు. సో మీరు టైపింగ్ అయితే డిస్క్రిప్టివ్ ఈజ్ నథింగ్ బట్ రైటింగ్ రాయాలి, పెన్తో కాదు, మీరు టైపింగ్ చేయాలి. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి.
సో క్లియర్గా వాళ్ళు ఇక్కడ ఈ స్టోర్ కీపర్కి ఆఫీస్ అసిస్టెంట్ సంబంధించి ఇవ్వడం జరిగింది. జనరల్ నాలెడ్జ్ 5 మార్క్స్ వస్తాయండి, రీజనింగ్ 5 మార్క్స్ వస్తాయి, నెక్స్ట్ యాప్టిట్యూడ్ 10 మార్క్స్, ఇంగ్లీష్ 10, మీ ట్రేడ్ సంబంధించి 40 మార్క్స్ అయితే వస్తాయి. ఇంకా రైటింగ్ స్కిల్స్ చెప్పాను కదా మీకు 30 మార్క్స్, టోటల్గా 100 మార్క్స్కి అయితే మీకు ఎగ్జామ్ ఉంటుంది. సో ఇందులో ఫేజ్ 1 మీకు ఆఫ్లైన్లో మీకు ఎగ్జామ్ ఉంటుంది. ఫేజ్ 2లో మీకు రైటింగ్ స్కిల్స్ టైపింగ్ స్కిల్స్ అయితే మీకు టెస్ట్ చేస్తారన్నమాట. ఇక నెక్స్ట్ డ్రాఫ్ట్స్మెన్ అండ్ టెక్నీషియన్ సంబంధించింది అయితే ఫేజ్ 1లో మీకు ఆబ్జెక్టివ్ ఉంటుంది, ఆఫ్లైన్ టెస్ట్. నెక్స్ట్ ఫేజ్ 2లో ప్రాక్టికల్ టెస్ట్ ఉంటుంది. సో ఈ ఫేజ్ 1 ఏదైతే ఆబ్జెక్టివ్ టెస్ట్ ఉందో ఇందులో మీకు 30 మార్క్స్ ఉంటాయండి. ఈ 30 మార్క్స్ కూడా మీకు 35 మినిట్స్లో మీకు ఎగ్జామ్ జరుగుతుంది. ఇక ఫేజ్ 2 విషయానికి వస్తే ప్రాక్టికల్ టెస్ట్ ఉంటుంది మీ రెలవెంట్ ట్రేడ్లో. దీనికి 70 మార్క్స్ వస్తే టోటల్ మీకు 100 మార్క్స్కి అయితే ఎగ్జామ్ ఉంటుంది. సో ఇందులో మీకు నో నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంటుంది, గుర్తుపెట్టుకోవాలి మీరు. సో క్లియర్గా ఇవ్వడం జరిగింది. జనరల్ నాలెడ్జ్ 5 మార్క్స్, 5 క్వశ్చన్స్, యాప్టిట్యూడ్ 5, ట్రేడ్స్ 5 అండ్ టోటల్ 30 మార్క్స్ అయితే మీకు ఎగ్జామ్ జరుగుతుంది, నో నెగిటివ్ మార్కింగ్. సో మినిమం క్వాలిఫై మార్క్స్ ఇవ్వడం జరిగింది. ఇందులో ఎవరైతే అన్రిజర్వ్డ్ ఉంటారో 50 మార్క్స్ అయితే రావాలి మినిమం. ఇంకా ఓబీసీ వాళ్ళకి 45 రావాలి, పీడబ్ల్యూ వాడికి 40. ఓకే, సో మీరు ఈ విధంగా మీకు మినిమం మార్క్స్ అయితే మీకు రావాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది. సో కాబట్టి ఎవరైతే 10th లేదా +2 లేదా డిగ్రీ చేసి ఉంటారో మీరు దీనికి అప్లై చేసుకోవచ్చు. ఉన్నవి 8 పోస్టులే, అందులోనివి కాంట్రాక్ట్ అయినా సరే మీరు అప్లై చేసుకోండి. ఎందుకు సార్ అప్లై చేసుకోవాలంటున్నారంటే ప్రజెంట్ ఉన్న పోటీ ప్రపంచంలో ఏ ఒక్క ఉద్యోగం వచ్చినా సరే వదులుకోవద్దు. వచ్చే ప్రతి అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకున్నట్లయితే ఎక్కడో ఒక చోట మీకు ఒక మంచి ప్రభుత్వ ఉద్యోగం రావచ్చు. కాబట్టి ఇది కాంట్రాక్ట్ కదా మేము వెళ్ళమనుకోవద్దు. ఒక పాజిటివ్ థాట్తో మీరు వెళ్తే కనుక మీకు 5 years తర్వాత మీకు మంచి ప్యాకేజ్తో ఇంకా మంచి జాబ్స్ రావడానికి అవకాశం ఉంటుంది. ఈవెన్ ఇదే డిపార్ట్మెంట్లో మీకు ఎక్స్పీరియన్స్ ఉంటుంది కాబట్టి పర్మనెంట్ చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి దీనికి ఇప్పుడే అప్లై చేసుకోండి. లాస్ట్ డేట్ September 1st. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫర్ మోర్ వీడియోస్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంక మీకు ఏమైనా దీనికి సంబంధించి డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్ బాక్స్లో తెలియజేస్తే నేను రెస్పాండ్ అవుతాను. థ్యాంక్ యూ ఆల్.